చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలిసి వచ్చినట్టుంది. శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆదిలాబాద్ జిల్లా ఎంద్రవెల్లికి వచ్చిన రేవంత్ రెడ్డి ఇక్కడ నిర్వహించిన దళిత గిరిజన దండోర సభలో ఎన్నికల శంఖారావాన్ని పూరించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారానికి చుట్టారు. కాగా ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత అదే సెంటిమెంట్ తో మరోసారి తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరిట నిర్వహిస్తున్న సభకు హాజరై పార్లమెంట్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారని ప్రచారం సాగుతుంది. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాకు రానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీ స్కీముల్లో మరో 2 గ్యారంటీల అమలుకు ఇక్కడ నుండి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. 500 రూపాయలకే గ్యాస్, 200 యూనిట్ల విద్యుత్ ఉచితం అన్న గ్యారంటీల అమలుకు ఇక్కడ నుండి ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మొదట ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవమైన ఎంద్రవెల్లి మండలం కేసులపూర్లోని నాగోబాను దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా 5 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన నాగోబా ఆలయం గోపురం, ఇతర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. అలాగే 6 కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు జాతర నిర్వహణకు నిధులను కేటాయిస్తూ ప్రకటన కూడా చేయనున్నారు. అనంతరం నాగోబా దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అనంతరం ఎంద్రవెల్లికి చేరుకొని అక్కడ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళి అర్పించిన అనంతరం అమరవీరుల పేరిట ఏర్పాటు చేయనున్న స్మృతి వనం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పనులు చేపడుతున్నారు. అనంతరం స్మారక స్తూపం సమీపంలో తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరిట ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ జన సమీకరణ చేస్తున్నారు. అటు తొలిసారిగా ముఖ్యమంత్రి జిల్లాకు వస్తుండటంతో అధికార యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పోలీస్ శాఖ కూడా పకడ్బందీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏది ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డి జిల్లా ప్రజలకు ఏ వరాలు ఇస్తారు, ఇంకా ఏమేం ప్రకటనలు చేస్తారన్న ఆసక్తి నెలకొంది.